ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రము ఉండును అని భక్తుడైన పౌలు గారు మనకు చెబుతూ ఉన్నారు. దేవుని ఆత్మ ఉన్న చోట స్వాతంత్రము ఉంటుంది. బానిసత్వముల నుండి విమోచనను కలుగు చేసిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పాపమనే బానిసత్వములో మనం ఉన్నప్పుడు, చీకటి అన్న బానిసత్వములో మనం ఉన్నప్పుడు, వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ చీకటిని పారదోలి మనకు విమోచన అనుగ్రహించినారు. పాపములో ఉన్నప్పుడు పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపము కొరకై కల్వరి సిలువలో మరణించి తిరిగి లేయడం ద్వారా పాపముల నుండి మనకు ఆయన విమోచన అనుగ్రహించి స్వాతంత్రులుగా మనలను చేశాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఏది కూడా మిమ్మలను బాధించలేదు. అయ్యో, ఈ యొక్క వ్యాధిలో నుండి నేను బయటపడలేకపోతున్నాను, వ్యాధి నన్ను బాధించుచు ఉన్నది అని అనుకుంటున్నావా? నీ వ్యాధుల నుండి నీకు విడుదలనిచ్చి ఆ వ్యాధుల నుండి నిన్ను స్వేచ్ఛగా విడిపించగలిగిన యేసు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ నీకు తోడుగా ఉన్నది. ఆయన ఆత్మ ఎక్కడుంటే అక్కడ మనము స్వాతంత్రముగా ఉంటాము. వ్యాధి అనేటువంటి బానిసత్వం నుండి ఆయన మిమ్మలను విమోచించేటువంటి వాడు. ఎంత కాలము నీ వ్యాధి నిన్ను బాధిస్తూ ఉన్నది, ఇందులో నుండి నాకు విమోచన అనుగ్రహించేవారు ఎవరని నువ్వు పరితపిస్తూ ఉన్నావా? ఇదిగో ప్రభు నీకు సమీపముగా ఉండి ఆ వ్యాధి అనేటువంటి బలహీనతలో నుంచి నిన్ను స్వాతంత్రులుగా చేయడానికి ఆయన నీ సమీపంగానే ఉన్నాడు. 38 ఏండ్లు వ్యాధితో బాధపడుచున్నటువంటి వాడు, స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా మగ్గిపోయినటువంటి వాడి దగ్గరకు వెళ్ళిన ప్రభు వాడిని ముట్టి స్వస్థతనిచ్చినాడు. ప్రభు యొక్క ఆత్మ మన మీదకి దిగినప్పుడు మనము స్వాతంత్రముగా మార్చబడతాం. ఆత్మ మిమ్మలను స్వాతంత్రులుగా చేస్తుంది. ఆత్మ మీరు ఎల్లప్పుడూ ఉండి మీరు పాపమును చీకటిని అనుసరించకుండా స్వాతంత్రంతో మిమ్మలను ఆశీర్వదిస్తుంది. కనుక మనము ప్రభువుకి ప్రతిరూపాలైనటువంటి వారమై ఆత్మ ఇచ్చేటువంటి స్వాతంత్రమును అనుభవించుచు ప్రభువుకి మనము కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. ప్రభు సన్నిధిలో ప్రణమిల్లి, ప్రభువా, నీ ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్రం ఉంటుందంటే, ఇదిగో ఈ భారము నుండి నన్ను విమోచించు, ఈ వ్యాధి నుండి నన్ను విమోచించు, ఈ పాపము నుండి నన్ను విమోచించు అని అడగండి. ఇప్పుడే ఆయన మీకు స్వాతంత్రమును అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, అయ్యా, నీ బిడ్డలు నీ వైపు చూసినప్పుడు మీరిచ్చిన వాగ్దాన ప్రకారం నా ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉన్నదన్న మాట ప్రకారం వారికి స్వేచ్ఛను స్వతంత్రమునిచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.